పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మోస్ట్ హాట్ టాపిక్ గా నిలవబోయేది బహుశా అయోధ్య అంశమే. విరాళాల సేకరణలో అవినీతి, భక్తుల కానుకల్లో దొంగతనం జరిగాయంటున్న ప్రతిపక్షాలు కేంద్రంపై మూకుమ్మడి దాడికి దిగుతున్నాయి. లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే కలిసి ప్రధాని మోదీకి ఉమ్మడిగా లేఖ రాయడం చూస్తుంటే ఈ ఇష్యూపై గట్టిగానే పట్టుబట్టేలా కనిపిస్తున్నారు. అసలు ఇంతకీ ఆ లేఖలో ఏముంది? విపక్షాల డిమాండ్లేంటి? పార్లమెంట్ సమావేశాల వేళ ఈ ఇష్యూ ఎలాంటి మలుపు తీసుకోబోతోంది? కేంద్రం ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులు, వాటి ఆమోదం విషయం ఎలా ఉన్నా అయోధ్య ఇష్యూ మాత్రం ఈసారి ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. రామమందిర విరాళాల చోరీ, నిధుల గోల్మాల్ వ్యవహారంపై విపక్షాలు యుద్ధం ప్రకటించాయి. కోట్ల మంది భక్తులు తమ కష్టార్జితాన్ని విరాళాలుగా ఇస్తే 100 కోట్ల నిధులు, కానుకలను దోచేశారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కలిసి ప్రధాని మోదీకి ఉమ్మడిగా ఘాటు లేఖ రాశారు. భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలు అపహరణకు గురవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విపక్ష నేతలు ఈ ఘటనపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. లక్షలాది మంది భక్తులు తాము మోసపోయామనే భావనలో ఉన్నారని, ఇప్పటికైనా మోదీ మౌనం వీడి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై తక్షణమే స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పార్లమెంటు సాక్షిగా అయోధ్య ట్రస్ట్ ను ప్రకటించింది స్వయంగా ప్రధాని మోదీయేనని లేఖలో గుర్తు చేశారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఈ ట్రస్ట్లోని సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వమే నియమించిందని, వారంతా ఆర్ఎస్ఎస్, విహెచ్పి వాటి అనుబంధ సంస్థలతో సంబంధం ఉన్నవారేనని ఆరోపించారు. కేంద్రం ఏర్పాటు చేసిన ట్రస్ట్లోనే ఇంతటి మహాకుంభకోణం జరుగుతుంటే ప్రధాని మోదీ ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. పదవులు, పలుకుబడితో సంబంధం లేకుండా తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల నమ్మకం నిలవాలంటే ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు నివేదికతో పాటు ట్రస్ట్ ఖాతాల పూర్తి వివరాలను బయటపెట్టాలన్నారు. జూన్ ప్రారంభంలో వెలుగులోకి వచ్చిన ఈ విరాళాల అపహరణ వ్యవహారం ఇప్పటికే పెనుదుమారం రేపుతోంది. దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన నగదు, నగలు దారిమళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ట్రస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూన్ 25న అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు తీవ్రతను గమనించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. కేసు పురోగతిపై నివేదిక సమర్పించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ఆదేశించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. యూపీ ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం ట్రస్ట్ ఖాతాల పరిశీలనతో పాటు నగదు లెక్కింపు కేంద్రాల పనితీరుపై నిఘా పెట్టింది. లెక్కింపు సమయంలో భద్రతా లోపాలు, అనధికార ప్రవేశాలు జరిగినట్లు దర్యాప్తులో తేలడంతో ఆలయ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులతో పాటు ట్రస్టుకు అనుబంధంగా పనిచేసే వ్యక్తులు కలిపి ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ట్రస్టుకు చెందిన 2 కీలక బాధ్యులు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా బయోమెట్రిక్ తనిఖీలు, పోలీస్ పర్యవేక్షణ పెంచినప్పటికీ కేవలం కింది స్థాయి సిబ్బందిని అరెస్టు చేస్తే సరిపోదని, అసలు సూత్రధారులను బయటకు లాగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ అయోధ్య పర్వాన్ని విపక్షాలు ఒక బలమైన అస్త్రంగా మార్చుకోబోతున్నాయి. కోట్ల మంది హిందువుల సెంటిమెంట్తో ముడిపడిన అంశం కావడంతో దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ఇండీ కూటమి వ్యూహాలు రచిస్తోంది. ప్రభుత్వం, ట్రస్ట్ విశ్వసనీయత, ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా, ఎంత వేగంగా చర్యలు తీసుకుంటుందనే దానిపైనే ఆధారపడి ఉంటుందని రాహుల్, ఖర్గే తేల్చి చెప్పారు. దేశ ప్రజలంతా అయోధ్యలో జరిగిన మహాపచారాన్ని గమనిస్తున్నారని హెచ్చరించిన విపక్షాలు సభలో ఈ అంశంపై చర్చకు గట్టిగా పట్టుబట్టేందుకు రెడీ అయ్యాయి. మరి విపక్షాల ఉమ్మడి లేఖపై, అయోధ్య అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.